కొన్ని మన జీవితంలో మనుషులను బట్టి చేస్తాం, కొన్ని మనల్ని బట్టి చేస్తాం, కొన్ని దేవుణ్ణి బట్టి చేస్తాం. కానీ ఎక్కువ శాతం క్రైస్తవ జీవితం మొదలైన తర్వాత, రక్షణ పొందిన తర్వాత దేవుని బట్టి క్షమించాలి బ్రదర్ అంటారు. చాలా మంచి మాట అది. ఫస్ట్ కొన్ని సంవత్సరాలు అలాగే పాటించి అలాగే నేర్చుకున్నాను. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, అంటే క్షమించడం ఇక దేవుని బట్టే. అంటే ఒక సిస్టర్ ఏమన్నా అన్నారు అనుకోండి, నా దగ్గరకు వచ్చి, ఆ బ్రదర్ని నేను దేవుని బట్టి క్షమిస్తున్నాను బ్రదర్ ఆతో అన్నారు అనుకో, ఈ అమ్మాయి అందనుకో, అప్పుడు ఫస్ట్ పొంగిపోయేవాడిని, మంచి సిస్టర్, దేవుని బట్టి మనకి క్షమించాలి, మీ దేవుడు అడుగుజాడలు నడుస్తున్నారు కరెక్టే అని. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నాకు ఒకటి బల్బ్ లాగా వెలిగింది. అంటే ఈ అమ్మాయి ఆ బ్రదర్ని ఎవరిని బట్టి క్షమిస్తుంది? దేవుని బట్టి క్షమిస్తుంది, అంతేగాని నీకు క్షమించాలని లేదనమాట. నేను ఫస్ట్ అది ఎదుగుదల అనుకునేవాడిని, దేవుని బట్టి క్షమించడం, దేవుని బట్టి ప్రేమించాలి బ్రదర్, దేవుని బట్టి చేయాలి బ్రదర్, అంతా దేవుని బట్టే. కానీ నిన్ను బట్టి నీకేం గుణం బుద్ధి లేదనమాట అంతా. ఇక దేవుని బట్టి ఆయన చూస్తున్నాడు కాబట్టి, ఏంటి ఆయన చూస్తున్నాడు కాబట్టి చేస్తున్నావు. ఓకే, ఆయన కళ్ళు మూసుకుంటే రెచ్చిపోతావు. అది తక్కువ జీవితం అండి. కొంత మనుషులను బట్టి, మనుషులు చూస్తున్నారు కదా, అందుకే. ఇప్పుడు ఎవరి మీద నీ కోపం ఉంటే చర్చిలో తన్నుకుంటావా, చర్చిలో అంటావా, మొహం ఇక్కడ చర్చిలో నీ సాక్ష్యం పోద్దు కదా, ఏం చేస్తావు? వీధిలోనో లేకపోతే ఇంట్లోనో లేకపోతే ఫోన్లోనో తిడతావు, కొడతావు, ఏదో చేస్తావు. ఎంత భార్యాభర్తలైనా ఇక్కడ కొట్టుకుంటారు చర్చిలో, ఇక్కడ కొట్టుకోరు. మీరు ఎంత గోల్ కొట్టుకోరు. ఎంత దేన్ని బట్టి? ఒకటి దేవుడు ఉంటాడు, మనుషులు బట్టి, అంతే. ఇంటికి వెళ్ళి కొట్టుకుంటారు. మరి ఇంకెప్పుడు నిన్ను బట్టి చేస్తా? అది నాకు వచ్చిన ఆలోచన కొన్ని సంవత్సరాల నుంచి. అప్పుడు మార్చుకున్నాను నేను, దేవా ఇక నిన్ను బట్టి చేయడం కాదు, మనుషులు బట్టి చేయడం కాదు, నన్ను నేనే మార్చుకుని నా స్వభావాన్ని బట్టి చేస్తా. దేవుడు మనకు చేస్తున్నాడు అంటే మనల్ని బట్టి, ఆయన స్వభావమే ప్రేమించే స్వభావమా? ప్రేమించేది ఆయన్ని బట్టి చేస్తున్నాడు. ఆయన ప్రేమ స్వభావం, క్షమించేసా, అందుకు ఆయన బట్టి చేసుకుంటున్నాడు. మనం కూడా అలా తయారవ్వాలి కదా. మన బుద్ధి తత్వం మారిపోతే దేవుని బట్టి అనం, అయ్యో మనుషులు చూస్తున్నారే మనుషులు బట్టి అనం, నన్ను బట్టండి. అలాగా నేను నా జీవితంలో ఇప్పటికి కొన్ని విషయాలు దేవుని బట్టి చేస్తున్నా, కొన్ని మనుషులను బట్టి, కొన్ని నన్ను బట్టి, నా స్వభావాన్ని బట్టి. కానీ ఎక్కువ శాతం మారిపోవాలని నేను, ఎక్కువ శాతం చాలా విషయాల్లో కూడా నేను దేవుని బట్టి చేయకూడదు, మనుషులను బట్టి చేయకూడదు, నా బుద్ధి తత్వం బట్టి చేయాలి. ఇది మార్చుకోవచ్చు చేతనైతే. అప్పుడేమవుతుందో తెలుసా, నీ సాక్ష్యం మంచిగా ఉండాలని ఆరాటపడక్కర్లా, నువ్వు ఏడవక్కర్లా, ప్రార్థన కూడా చేసుకోక్కర్లా, నా సాక్ష్యం బాగుండాలి, సాక్ష్యం బాగుండాలి. ఎందుకు? నువ్వు ఎప్పుడైతే సాక్ష్యం బాగుండాలి అనుకుంటావో నాటకాలు ఆడతావు మనుషుల దగ్గర. ఎందుకంటే నీకు టార్గెట్ ఏంటి? గురి, నా సాక్ష్యం బాగుండాలా, ఎటువంటి తొక్కిన పర్లా, నా సాక్ష్యం బాగుండాలా. అప్పుడు ఏ చోటు గురించి చండాలుగా మాట్లాడతావు, నీ గురించి గొప్పగా మాట్లాడుకుంటావు. నేను ఒకప్పుడు అలా సంవత్సరాలు బతికా, నాకు సాక్ష్యం బాగుండాలి, సంఘంలో, సమాజంలో, నా ఇంట్లో నా సాక్ష్యం బాగుండాలి. ఇప్పుడు నేను వదిలిపారేసేదాన్ని, నాకు సాక్ష్యం బాగుండాలా అలా మాట వదిలేసాను నేను అసలు. ఎందుకంటే నా బుద్ధి తత్వం నాకు నేనుగా స్వభావంతో సరిగ్గా బతికితే సాక్ష్యం అదే వెంబడిస్తుంది. దాని ప్రత్యేకంగా సాక్ష్యం బాగుండాలి అనుకోకర్లా, ఫీల్ అవ్వక్కర్లా. ఇదండి. సో ఆలోచించండి, మీకు ఎక్కువ శాతం మనుషులు బట్టి బతుకుతున్నారా, దేవుని బట్టి బతుకుతున్నారా, లేకపోతే నీ స్వభావాన్ని బట్టి బతుకుతున్నావా? అన్నిటికన్నా గొప్పది నీ స్వభావాన్నే బట్టే పరిచయం చేయటం, సువార్త తెలియజేయటం, దేవుని ప్రజలకు సహాయం చేయటం, ఏదైనా సరే క్షమించడం, ప్రేమించడం, ఉన్న దాంట్లో సహాయం చేయటం, ఎన్ని నువ్వు ఎలా అయిపోవాలంటే ఇక నీకు నీ స్వభావాన్ని బట్టి చేసుకుంటూ పోవాలా. అది గొప్ప జీవితం.